పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్ భాగ్యనగరంలో సందడిగా బోనాల జాతర. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. దివంగత నేత నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పెద్ది దశదిన ధర్మ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ పెద్ది చిత్రపటానికి నివాళి అర్పించారు. సుదర్శన్ రెడ్డి లేని లోటు పార్టీకి, నియోజకవర్గానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఎప్పుడు అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో వాడవాడల బోనాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు మంత్రి కొండ సురేఖ. అన్ని ఆలయాలు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మొక్కినట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. బోనాల పండుగను పురస్కరించుకుని అమర్పేట్ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి సీతక్క. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రభుత్వ సలహాదారు విహెచ్తో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించామన్నారు మంత్రి సీతక్క. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హైదరాబాద్లోని వివిధ దేవాలయాలను సందర్శించారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఇద్దరు వేర్వేరుగా నగరంలోని టెంపుల్స్ ను దర్శించారు. కిషన్ రెడ్డి నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకోగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ గౌలిపురం మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా బోనాల పండుగ జరుగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసానితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్న కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, కేటీఆర్ అభిమానులు పోటీపడ్డారు. క్యూలైన్లలోని భక్తులతో ముచ్చటించారు. గచ్చిబౌలి జనార్దన్ హిల్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో హైడ్రా చర్యలకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన కాలనీ పార్కులో ప్రజలంతా ఏకమై చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల ఆక్రమణలపై హైడ్రా తీసుకుంటున్న కఠిన చర్యలను అభినందించారు. ఆక్రమణల తొలగింపు ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించిన ఆయన ఆసుపత్రి నిర్వహణ, డెవలప్మెంట్ సొసైటీ వ్యవహారాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన ఏజెంట్లు పనిచేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఆయన దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజచౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్ పాల్గొని యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉత్తర వరప్రదాయ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాలు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 42 టీఎంసీలకు చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు సగానికి నిండుకోవడంతో ఈ ఏడాది తాగునీటికి, సాగునీటికి కొదవలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.